Hi friends, welcome back to Kiran Studies for all competitive exams. Please friends subscribe to our channel. ఈ వీడియో మీది ఫస్ట్ వీడియో అయితే దీనికంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ బ్లడ్ రిలేషన్ టాపిక్. ఎవ్రీ వన్ నోస్ బ్లడ్ రిలేషన్ టాపిక్ అంటే ఏం తెలుసా? మన 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 రిలేషన్సే, మన బ్లడ్ రిలేషన్స్, మదరు ఫాదరు వాళ్ళకి మనం ఏమవుతాము, మన మన పిల్లలు మన మమ్మీ వాళ్ళకి ఏమవుతారు, అవన్నీ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ ట్రీ తెలుసు కదా అందరికీ. ఇది బి అని అనుకోండి. సపోజ్ ఏబి అనేది ఒక పార్ట్నర్, లైఫ్ ఏమంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. మనం హస్బెండ్ని ప్లస్ అని డినోట్ చేయండి, వైఫ్ని మైనస్ అని డినోట్ చేసుకోండి. ఇలానే అని కాదు, నేను ఇలా చేసుకున్నాను, మీరు ఎలానైనా చేసుకోవచ్చు. ఇది ప్లస్ అంటే హస్బెండ్, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ని ఈ బాణం గుర్తులు, రెండు బాణం గుర్తులతో, రెండు లైన్లతో చేయండి. తెలుసు కదా, భార్య భర్తలు. సో వీళ్ళ సన్ అంటే కొడుకు, వీళ్ళ కొడుకుని సి అని తీసుకుందాం. సి అంటే కొడుకు అంటే మళ్ళీ ప్లస్ ఏమంటారు, అది ఒక మేల్కి అయితేనేమో ప్లస్ తీసుకోండి, ఫీమేల్కి అయితేనేమో మరి మైనస్ తీసుకోండి. డి అంటే ఒక డాటర్. వీళ్ళకి మ్యారేజ్ అయ్యిందనుకోండి, వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కదా. సో ఒక సింగిల్ లైన్ ఇచ్చుకోండి, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్. సో ఈ సమ్ పర్సన్ ఈఎన్, వీళ్ళకి పెళ్ళయింది కాబట్టి ఇక్కడ మైనస్. వీళ్ళు ఏమవుతారు, ఈమెకి, ఇతనికి సిస్టర్ ఇన్లా, ఇతనికి కూడా ఇతనికి ఏమంటారు, డాటర్ ఇన్లా, కోడలు అవుతారు కదా. ఇక్కడ వచ్చేసి ఎఫ్ అని తీసుకుంటే ప్లస్, ఈయన ఏమవుతాడు, అల్లుడు అవుతాడు. సన్ ఇన్లా, ఇంగ్లీష్లో సన్ ఇన్లా, తెలుగులో ఏమంటారు, తెలుగులో అల్లుడు. నెక్స్ట్ వీళ్ళ చిల్డ్రన్స్. ఎప్పుడైనా కానీ బ్లడ్ రిలేషన్స్ని మన ఫ్యామిలీతో కంపారిజన్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సమ్ జీహెచ్, ఇది ప్లస్, ఇది మైనస్ అనుకుంటే వీళ్ళు ఏమవుతారు, మనవడు మనవరాలు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్. వీళ్ళకి గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ అవుతారు. వీళ్ళకి ఈయనేమవుతాడు, గ్రాండ్ పేరెంట్స్ అవుతారు. ఏ విధంగా, ఇక్కడ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఫాదర్ ఉంటే ఫాదర్ సైడ్ నుంచి అయితే ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ సైడ్ నుంచి గ్రాండ్ మదర్ అంటే ప్యాటర్నల్ గ్రాండ్ మదర్. సో సేమ్ మదర్ సైడ్ నుంచి అయితే మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, మ్యాటర్నల్ గ్రాండ్ మదర్, ఈ విధంగా. సో మనం బ్రదర్స్ని ఇంకేమంటారు, సిబ్లింగ్స్ అని కూడా అంటారు. మనకి మన పేరెంట్స్ వాళ్ళ అన్నయ్యలు కానీ వాళ్ళ చెల్లెళ్ళు కానీ మనకేమవుతారంటే ఆంట్ అంకుల్స్ అవుతారు అన్నట్టు. తెలుగులో అత్తయ్యలు మామయ్యలు అట్లా అన్నట్టు. సో అర్థమైంది కదా. స్పౌస్ అంటే కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ని ఎవరినో ఒకరిని ఇప్పుడు వైఫ్కి హస్బెండ్ని స్పౌస్ అంటారు, హస్బెండ్కి వైఫ్ని స్పౌస్. చూడండి, ఈ హెచ్ అనే అతను, హెచ్ అనే ఆమె, డీకి ఏమవుతుందంటే నీస్ అవుతుంది. నీస్ అంటే కోడలు, మేనకోడలు. ఈతను ఏమవుతాడు, నెఫ్యూ అంటే అల్లుడు. వీళ్ళకి డీకి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్కి వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్కి వీళ్ళు ఏమవుతారు, కోడలు, అల్లుడు అవుతారు. ఈ విధంగా మనం రిలేషన్స్, ఇవి బేసిక్ రిలేషన్స్, ఇవి మోర్ దెన్ ఎనఫ్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్లోకి దీంట్లో ఏ మోడల్స్ ఉంటాయంటే పాయింటింగ్ బేస్డ్ ఒకటి, రిలేషన్ బేస్డ్ ఒకటి, ఇంకొకటి సింబల్స్ ఇచ్చేసి ఆ సింబల్స్ ప్రకారం వీటికి ఈ రిలేషన్ అని చెప్పేసి ఇస్తాడు. వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, గోపి సెడ్ టు లేడీ, యు ఆర్ మై మదర్స్ హస్బెండ్స్ డాటర్, హూ ఈజ్ లేడీ టు గోపి. ఇలాంటి వాటిని పాయింటింగ్ క్వశ్చన్స్ అంటాము. ఇలాంటి క్వశ్చన్లో మనము మై అనేది ఎక్కడుందనేది చూడాలి. ఫస్ట్ మై అనేది ఎక్కడుందని చూసి అక్కడి నుంచి మనం క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. మనం ఆన్సర్ చేయడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో మై అనేది ఇక్కడ ఉంది, మై మదర్స్ హస్బెండ్స్ డాటర్. సో ఇక్కడ మై అంటే ఎవరు, మై అంటే గోపి. ఇక్కడ మై అంటే ఎవరు, మై అంటే గోపి. మై అంటే గోపి, ఎవరు చెప్తున్నారు, గోపి చెప్తున్నాడు కాబట్టి మై అంటే గోపి మదర్ హస్బెండ్. గోపి మదర్స్ హస్బెండ్ అంటే ఎవరు, గోపీస్ మదర్ హస్బెండ్ అంటే ఎవరు, ఫాదర్ కదా. ఫాదర్ హస్బెండ్స్ డాటర్. సో ఈ హస్బెండ్స్ డాటర్ అనేది గోపికి ఏమవుతుంది, క్లియర్గా తెలుస్తుంది కదా. సేమ్ ఇద్దరు అన్న చెల్లెలు అన్నట్టు, బ్రదర్ అండ్ సిస్టర్స్.
హూ ఈజ్ లేడీ 2? హూ ఈజ్ లేడీ అంటే సిస్టర్. ఆన్సర్ వచ్చేసి సిస్టర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాయింటింగ్ టు యువర్ ఫోటోగ్రాఫ్, సోహన్ సెడ్ షీ ఈజ్ మై ఓన్లీ సిస్టర్స్ నెఫ్యూస్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. హూ ఈజ్ సోహన్స్ టు దట్ లేడీ? పాయింటింగ్ టు యువర్ ఫోటోగ్రాఫ్, సోహన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? షీ ఈజ్ మై ఓన్లీ సిస్టర్స్ నెఫ్యూస్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. ఓన్లీ డాటర్ ఇన్ లా అంటే తెలుగులో వాళ్ళ చెల్లె వాళ్ళ అల్లుడి వాళ్ళ తాత వాళ్ళ కోడలు అన్నట్టు. ఆమె ఏమవుతుంది సోహన్కి, ఆ లేడీ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మై అని చూసుకోండి. మై అంటే ఎవరు? సోహన్ కదా. మై అంటే ఎవరు? సోహన్ ఓన్లీ సిస్టర్. సోహన్కి ఒక్కతే సిస్టర్ ఉంది. సో సోహన్స్ ఓన్లీ సిస్టర్స్ నెఫ్యూ. చూడండి, సోహన్కి సిస్టర్స్ వాళ్ళ నెఫ్యూ, వీళ్ళ నెఫ్యూ అంటే వీళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకు అన్నట్టే కదా. ఈయనే కదా నెఫ్యూ అంటే, నెఫ్యూస్ గ్రాండ్ ఫాదర్స్ అంటే గ్రాండ్ ఫాదర్ అంటే వీళ్ళ ఫాదర్, సోహన్ వాళ్ళ ఫాదర్. ఓన్లీ డాటర్ ఇన్ లా. వీళ్ళ డాటర్ ఇన్ లా ఎవరు? వీళ్ళ వైఫే కదా. వీళ్ళ వైఫ్ హూ ఈజ్ సోహన్ టు దట్ లేడీ. సోహన్కి ఈ అమ్మాయికి ఏమవుతాడు సోహన్ అంటే? హస్బెండ్. చూడండి, హస్బెండ్ అవుతాడు. సోహన్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ నెఫ్యూ అంటే సోహన్ వాళ్ళ కొడుకు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ డాటర్ ఇన్ లా అంటే సోహన్ వాళ్ళ వైఫే. అంటే సోహన్ వాళ్ళ వైఫ్ కాబట్టి ఆ లేడీకి ఇతను ఏమవుతాడు? హస్బెండ్ అవుతాడు. ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. లతా ఇంట్రడ్యూస్డ్ గోపి దట్ ఈజ్ మై మదర్స్ ఫాదర్ ఇన్ లాస్ ఓన్లీ సన్స్ బ్రదర్ ఇన్ లాస్ ఫాదర్. హూ ఈజ్ గోపి టు లతా? సో తెలుగులో ఏంటంటే లత ఇంట్రడ్యూస్ చేస్తుంది గోపికి. ఏమని ఇంట్రడ్యూస్ చేస్తుంది? ఈజ్ మై మదర్స్ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు? మామ వాళ్ళ ఓన్లీ సన్స్ బ్రదర్ అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ బ్రదర్ ఇన్ లా అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ బావ వాళ్ళ ఫాదర్ అన్నట్టు. హూ ఈజ్ గోపి టు లత? ఇక్కడ మై ఎక్కడుంది? ఇక్కడ మై మదర్స్ ఫాదర్ ఇన్ లా. మై అంటే ఎవరు? లత. లత వాళ్ళ మదర్. చూడండి, లత వాళ్ళ మదర్స్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా. అంటే వీళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ కదా. హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అయితేనే ఈమెకి ఫాదర్ ఇన్ లా అవుతాడు. సో నెక్స్ట్ ఏంటి? ఫాదర్ ఇన్ లాస్ ఓన్లీ సన్స్ బ్రదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లాస్ సన్స్ బ్రదర్ ఇన్ లా అంటే ఫాదర్ ఇన్ లాస్ సన్స్ ఈయనకి బ్రదర్ ఇన్ లా అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదరే కదా. ఈయన బ్రదర్ ఇన్ లా అవుతాడు. వాళ్ళ బావ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్. సో ఈమెకు బ్రదర్ ఇన్ లా అవుతుంది. సో క్వశ్చన్ ఏంటి? బ్రదర్ ఇన్ లాస్ సన్స్ బ్రదర్ ఇన్ లాస్ ఫాదర్. హూ ఈజ్ గోపి టు లత? ఈ ఫాదర్ అని అతను గోపి. ఈ గోపి అన్న లతకి ఏమవుతాడు? చూడండి, వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదరే కదా. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్. సో ఈ విధంగా చూసుకోవాలి. చాలా కేర్ఫుల్గా చెక్ చేయాలి, లేకపోతే ఎక్కడ సింగిల్ మిస్టేక్ పోయినా మొత్తం రిలేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, బి ఈజ్ డాటర్ ఆఫ్ సి, డి ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఎన్ ఈజ్ సిస్టర్ ఆఫ్ సి, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎన్? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, బి ఈజ్ డాటర్ ఆఫ్ సి అంటే బికి ఫాదర్ అయిపోయింది. ఇంకెవరు ఉంటారు డాటర్ అంటే? సి అంటే మదర్ కదా. సో డి ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, డికి బ్రదర్ బి. సో ఎన్ ఈజ్ సిస్టర్ ఆఫ్ సి, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎన్?
హౌ ఈజ్ బీ రిలేటెడ్ టు ఎన్? బీ అంటే ఎవరు? వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్కి ఏమేమవుతుంది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మేనకోడలు అంటే నీస్. ఇంగ్లీష్లో నీస్, తెలుగులో అయితే మేనకోడలు అవుతుంది. సో ఈ విధంగా ఇది చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పీ ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ బట్ క్యూ ఈజ్ నాట్ హిస్ సన్. ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ పీ. ఆర్ ఈజ్ సన్ ఆఫ్ ఎస్. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు ఎస్? అన్ని ఆప్షన్స్ ఆబ్జెక్టివ్ టైపే ఇస్తారు. నేను వీలు కాక నేను మీకు ఇలా ఆన్సర్ చేశాను. వరీ అవ్వకండి, అన్ని ఆప్షన్స్ త్రూనే ఇస్తాడు క్వశ్చన్స్. 4-5 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఆ ఆన్సర్స్ త్రూ వెళ్ళండి, ఈజీగా వచ్చేస్తుంది. బ్రదర్, డాటర్, ఫాదర్ కెనాట్ బి డిటర్మైన్. సో కాకపోతే జెండర్ ఇవ్వనప్పుడు మాత్రం మనం డిఫైన్ చేయలేము అన్నట్టు. అది చూసుకొని జెండర్ ఇచ్చిండా లేదా అని చెప్పేసి కరెక్ట్గా ఐడెంటిఫై చేయండి. జెండర్ ఇవ్వకుండా కూడా మనం ఆన్సర్ కళ్ళు మనం కన్ఫ్యూజన్లో పెట్టేస్తాము, తప్పదు. జెండర్ ఇవ్వనప్పుడు కెనాట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్. దీనికి మనం సాల్వ్ చేద్దాం. పీ ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ బట్ క్యూ ఈజ్ నాట్ హిస్ సన్. అంటే సన్ కాదంటే ఎవరు? డాటర్. ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ పీ. ఆర్ ఈజ్ సన్ ఆఫ్ ఎస్. ఆర్ సన్ అంటే వీళ్ళిద్దరు ఏమంటారు? బ్రదర్ అండ్ సిస్టర్ కదా. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు హెస్? హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు హెస్ అంటే ఏంటి? క్యూ అంటే ఏమవుతుంది? డాటరే కదా. సింపుల్ క్వశ్చన్. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు హెస్ అంటే డాటర్. ఈమె మదర్, ఈమె డాటర్, అంతే. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ట్రై చేయండి ప్లీజ్. Poonam told Akshay that yesterday she defeated Akshay's only sister's daughter, Sneha, in school tennis competition. How is Akshay related to Sneha? మళ్ళొకసారి చదువుతా చూడండి. Poonam told Akshay that yesterday she defeated Akshay's only sister's daughter, Sneha. Only sister's daughter Sneha in a school tennis competition. ఈ పూనం అనే ఆమె ఒక అతన్ని డిఫీట్ చేసింది. ఎవరంటే అక్షయ్ వాళ్ళ ఒక్కగానొక్క సిస్టర్ వాళ్ళ కూతుర్ని. ఆమె స్కూల్ టెన్నిస్ కాంపిటీషన్లో వాళ్ళని పూనము ఈమెని డిఫీట్ చేసింది అన్నట్టు. హౌ ఈజ్ అక్షయ్ రిలేటెడ్ టు స్నేహ? ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి. మీకు వచ్చిన ఆన్సర్ని పోస్ట్ చేయండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో.